హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్య మాటలు వినడానికి మనందరం ఇలా కూడి వస్తుండగా ప్రభువు మనతో మాట్లాడాలని, మనల్ని ఆదరించాలని, హెచ్చరించాలని, మన యందు ఆనందించాలని ఆశతో ఉన్నాడండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నా ప్రభు మిమ్మల్ని ఎరుగున్నాడు, మీ అవసరత ఎరుగున్నాడు. విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. విశ్వాసం లేని తరమ మధ్య మేము బ్రతుకుతుండగా వెలి చూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. విశ్వాసము లేని తరమటండి. దేవుని మీద విశ్వాసము లేని తరంలో మనం జీవిస్తున్నాము. దేవుడు ఉన్నాడంటారు, దేవుడు లేడంటారు, దేవుడు ఇలా ఉంటాడంటారు, అలా ఉంటాడంటారు, ఇలా చేస్తాడంటారు, అలా చేస్తాడంటాడు. ఆ దేవుడిని వీళ్ళు విమర్శిస్తారు, ఈ దేవుడిని వాళ్ళు విమర్శిస్తారు. చివరికి వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి విశ్వాసము కలిగిన జనంగా, నిజంగా దైవభక్తి కలిగిన వారిగా ఎక్కడ కనపడుతున్నారు చెప్పండి? ఏది చేసినా స్వలాభం కొరకు, వ్యాపారం కొరకు, అట్టహాసాల ఆర్భాటాల కొరకే భక్తి చేసేవారుగా ఈరోజు కనపడుతున్నారు. బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామండి. యేసునామంలో ప్రార్థించే వారందరూ విశ్వాసులు అనుకుంటాం. యేసయ్య నామాన్ని ధరించిన వారందరూ గొప్ప పరిశుద్ధులు అనుకోవటం అజ్ఞానమే. చూడడానికి అందరూ ఒకేలాగా ఉంటారు. 10 మంది బుద్ధి లేని 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మంది కన్యకలే, వాళ్ళ చేతుల్లో దివిటీలు ఉన్నాయి. వాళ్ళు పెళ్లి కుమారుడు కోసం ఎదుర్కోవడానికే వెళ్ళారు. కానీ అందులో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి కలిగిన వారు. అందరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. అందరూ ప్రభువుని నమ్ముకున్నామంటున్నారు, అందరూ ప్రభువుని ఆరాధిస్తానికి వెళ్తున్నామంటున్నారు. కానీ ఎవరి హృదయంలో ఎంత నూనె ఉందో, ఎంత అభిషేకం ఉందో, ఎంత ఆత్మ ఉందో, ఎంత విశ్వాసం ఉందో అన్నది ఒకరోజు బయటపడుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అనగానే మనకు అబ్రహాము గుర్తొస్తాడు. అబ్రహాము విశ్వాసమునకు పితరుడు అని పిలువబడ్డాడు. ఎందుకంటే నది అద్దరిని తను విగ్రహారాధన చేసుకుంటున్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడ్డాడు. నీ స్వదేశాన్ని వదిలిపెట్టి, నీ జనాన్ని వదిలిపెట్టి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను అన్నప్పుడు నిరూపణలు అడగలేదు. సమస్తం విడిచి ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాడు. నీకు నేను సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని ఇసుకరేణువులంతా చేస్తాను, ఆకాశపు నక్షత్రపులంతా చేస్తాను అన్నప్పుడు నమ్మాడు. కానీ ఎంతో కాలం అతను పరిశోధించబడ్డాడు. అతడు కనిపెట్టవలసి వచ్చింది. ఇమీడియట్గా తన ప్రార్థనకు జవాబు రాకపోయినా తన విశ్వాసాన్ని వీడలేదు. వెంటనే అక్కడ ఒక గొప్ప కార్యం చూడకపోయినా విశ్వాసాన్ని వదలలేదు. మన విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే, జరిగితే విశ్వాసం, జరగకపోతే అవిశ్వాసం. పాస్ అయితే దేవుడు ఉన్నాడు, ఫెయిల్ అయితే దేవుడు లేడు. అంతే కదండి. ఏదైనా ఒకటి మేలైతే ఓకే నమ్ముతున్నామంట. నమ్మేదేముంది? నువ్వు చూసావు కాబట్టి నమ్ముతున్నావు. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నమ్మటంలో పెద్ద గొప్ప ఏముంది? దెయ్యాలు కూడా నమ్మి ఒడుకుతున్నాయి. అది కాదు విశ్వాసం. నిజమైన విశ్వాసం ఏ ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మాడండి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించారని రాయబడి ఉన్నది. నీ సంతానమును ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానన్న మాటను నమ్మాడు. ఎప్పుడంటే నిరీక్షణ ఆధారము లేనప్పుడు. నిరీక్షణ ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అది విశ్వాసం.
అసాధ్యమైనది సాధ్యమని నమ్మటం విశ్వాసం, కానీ అసాధ్యం సాధ్యమైతే నమ్మాను అంటాం విశ్వాసం ఏమీ ఉంది? ఇంకా నిరీక్షణాధారము లేని విషయాలలో దేవుని యందు విశ్వాసం ఉంచు. మీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంక దెర్ ఈజ్ నో హోప్. ఇంక మాకు పిల్లలు పుట్టరు, ఇంక మాకు సంతానం కలగదు, ఇంక మా బిడ్డకు వివాహం జరగదు, ఇక భార్యాభర్తలుగా మేమిద్దరం కలిసి బతకలేం, ఇక ఈ కుటుంబం కట్టబడదు, ఇక నా ఈ కుమారుడు మారడు, దురభ్యాసాలకు వ్యసనమైపోయాడు, తాగుబోతుగా మారాడు, డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, ఇతన్ని ఎవడు మార్చగలడు, అన్ని విధాలా ప్రయత్నించావు, ఇంక కుదరదు అన్న పరిస్థితుల్లో కూడా నీకు విశ్వాసం ఉంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, నీవు దేవునికి మొరపెడితే అద్భుతాలు జరుగుతాయి అని నమ్మాలి. ప్రార్థనలో మీరు ఏమేమి అడుగుచున్నారో అవి దొరికినవి అని నమ్మిన ఎడల మీకు దొరుకును. ఎస్, నా దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు. అవును, నా బిడ్డకు వివాహం విషయంలో దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. నా కుమారుని హృదయాన్ని దేవుడు మారుస్తాడు. నా కుటుంబాన్ని ప్రభు కడతాడు. విశ్వాసంతో ప్రార్థించండి, కనిపెట్టండి. ఏంటండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇంకా జరగలేదే, ఒక్కరోజు ప్రార్థన చేసి జరగలేదే అంటుంటారు కొంతమంది. కానీ అబ్రహాం విషయంలో చూడండి, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగా శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించడు. కానీ మృతతుల్యమైపోయింది. 100 ఏళ్ల వయసులో ముసలోడు ఎలా అయిపోతాడండి? 90 ఏళ్ల ముసలం ఎలాగుంటుంది? ఇంకా రక్తస్రావం ఆగిపోయినప్పుడు ఎలా గర్భవతి అవుతుంది? ఏంటండి అంటే శరీరంలో ఇంపాసిబుల్ అన్న పరిస్థితుల్లో కూడా అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమును అంటాను. రీడ్ ఇట్ అగైన్, మళ్ళీ చదవండి వచనాన్ని. 100 ఏళ్ల వయసులో మృత్యుతుల్యమైన తన శరీరాన్ని శారా మృతతుల్యమైన గర్భము మూయబడిన స్థితిలో, స్త్రీ గర్భము నిలిచిపోయిన స్థితిలో కూడా, అది అసాధ్యమని తెలిసినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అది సాధ్యమో అని సందేహింపక నమ్మి ఆ విశ్వాసమును బట్టి బలం పుంజుకున్నాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో ఏది జరగదనుకున్నారు, ఇంక ఇంతే అని నిరుత్సాహపడ్డారు, ఈరోజు మీకు విశ్వాసం ఉంటే అద్భుతాలు జరిగిస్తాడు. ఇంకో చక్కటి మాటను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలోనే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. ఏ దేవుడండి? మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. సజీవులను చంపేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారులేండి, కానీ చనిపోయిన వారిని లేపేవాడు ఎవరున్నారు? మృతులను సజీవులుగా లేపేవాడు. ఎంత అద్భుతమైన ప్రభు మన ప్రభు! మరణాన్ని జయించిన ప్రభు, మరణము యొక్క బలము గల వారిని నశింపజేసిన ప్రభు, జీవితకాలం అంతా మరణ భయానికి బానిసలమైన మనల్ని విడిపించడానికి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడను తిరిగి లేచినడు చెప్పిన ప్రభు, మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుడు. ఆహా, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు మన ప్రభు. అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుతున్నప్పుడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు ముందుకు వచ్చింది. నోటి మాటతో సకల సృష్టిని ప్రభు సృష్టించాడు. ఆయన నోటి మాటతో అద్భుతాలు జరుగుతాయి. లేని వాటిని ఉన్నట్టుగా కలుగు చేయవాడు ఆయన. మాయ కాదు, నిజం. ఆయన
ఒక వ్యక్తిని మృతులలో నుండి లేపగలిగిన వాడు, చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును సజీవుడిగా లేపాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు ఆయన. దృష్టి లేని వాడికి దృష్టి కలుగురుగా కంటే దృష్టి కలిగిందండి. ఎన్ని అద్భుతాలు! బైబిల్ అంతా అద్భుతాలతో కూడింది. నీ జీవితంలో లేనిది, నీకు కలగనిది ఒక్క మాటతో దేవుడు కలుగుచేయవాడని నమ్మితే అద్భుతాలు చూస్తావు. నువ్వు నమ్మితే అద్భుతాలు చూస్తావు. విశ్వాసము నీకుంటే, ఆవగింజంత విశ్వాసం అంటే ఈ కొండను తెల్లి సముద్రంలో పడమంటే పడిపోతుంది. ఎలా ఉంది మన విశ్వాసం? ఎంతగా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం, ఎంతగా విశ్వాసంతో నిరీక్షిస్తున్నాం. విశ్వసించిన వాడు తొనకడండి, బెనకడండి, అదిరిపోడండి, బెదిరిపోడండి. విశ్వాసము కలిగిన వాడు స్థిరుడిగా ఉంటాడు. ఈ రోజున మనం విశ్వాసం అంటున్నామే కానీ వెలిచూపును బట్టి నడుచుకుంటున్నాం. అక్కడ పరిస్థితులను బట్టి మన విశ్వాసం ఉంటుందేమో కానీ లేని దాన్ని చూసి నమ్మటం విశ్వాసం అండి. నిరీక్షించబడిన దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసం. ఇది కలగదు అన్నది కలుగుతుంది అని ప్రభువునందు విశ్వసిస్తమే నిజమైన విశ్వాసం. మీ జీవితంలో ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నారు, ఏ విషయాల్లో ఇంకా నిరీక్షణ లేదు అని కృంగిపోయి ఉన్నారు, నిరీక్షణ ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము దేవుని యందు నిరీక్షణ నుంచి తన విశ్వాస బలమును పొందాడు. ఇంకా ఇది కుదరదు, ఇది అసాధ్యం అన్నప్పుడు కూడా ప్రభు మీద మన విశ్వాసం వచ్చినప్పుడు మన హృదయ వాంఛలను దేవుడు తీర్చగలిగిన వాడిగా ఉంటాడు. అద్భుతాలను జరిగించగలిగిన వాడిగా ఉంటాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివితే విశ్వాసము వలన ఆది కాండము నుండి అనేక మంది భక్తులను ఎలాంటి తెగింపు, ఎలాంటి ముగింపులు చేశారో మీరు చూడగలుగుతారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని, ఫరో రాజకుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు కంటే, అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలని. చూడండి ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించడం. ఎంత గొప్ప విశ్వాసం! ఈ ఐగుప్తు రాజ్యం కంటే, అల్పకాల పాప భోగము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని మోషే విశ్వాసముతో తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి అద్భుతాలు తన జీవితం ద్వారా లోకానికి దేవుని కార్యాలను చూపించగలిగాడు. విశ్వాసం ఉందా మీకు? నా జీవితం ఇంకా ప్రయోజనం లేదు, నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం లేదు, నా బ్రతుకులు ఏది చేసినా విఫలతే అని కృంగి ఉన్నారా? విశ్వాసం ఉంచండి. ఎక్కడ ఓడిపోయావో అక్కడ నిన్ను జయింపచేయటానికి, ఎక్కడ సిగ్గుపడ్డావో అక్కడ నీ తలెత్తి నిన్ను మహిమపరచడానికి నీవు విశ్వసించిన ప్రభు నిరీక్షణాధారము లేకపోయినప్పటికీ నీ పట్ల దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎన్నోసార్లు మా ముగింపును మేమే చూసుకుంటున్నాము, కానీ మాకు సహాయం చేసే ప్రభు ఉన్నాడని, మాకు జయమిచ్చే దేవుడు ఉన్నాడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు ఉన్నాడని, మృతమైన వారిని సజీవులుగా చేయగలిగిన వాడు ఉన్నాడని, నిరీక్షణాధారము లేని స్థితిలో కూడా నిరీక్షణ కలుగు చేయగలిగిన గొప్ప దేవుడిని మేము నమ్మి ఉన్నామని జ్ఞాపకం చేసుకొని మా అసాధ్యాలన్నీ సుసాధ్యాలు చేస్తావన్న విశ్వాసంతో నీ యందు నమ్మికుంచుటకు, నీవు చేయు కార్యాలు అనుభవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైండును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరాల భారాలు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెయిల్ ద్వారా మీరు పంపించండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్ పంపించండి. మీ ప్రార్థన అవసరాలన్నీ పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. తప్పక ప్రభు జయనిస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.